గం గణపతయే నమః దుం దుర్గాయై నమః ద్రాం దత్తాత్రేయాయ నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. ఓం నమో వెంకటేశాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ. అక్టోబర్ 5వ తారీఖు ఆదివారం 2025 సంవత్సరం. శతభిష నక్షత్రం, ఆశ్వీజ మాసం, త్రయోదశి. ఈరోజు దీపారాధన. అయితే అందరూ ఎన్నో పరిహారాలు చేస్తున్నారు. అయితే ఈ పరిహారాల ద్వారా ఉపశమనం పొందాము, బాగుంది అంటే పర్వాలేదు. లేదా బాగా కష్టాలున్నాయి, ఈ మధ్య అసలు ఏం బాగాలేదు, బాగా చికాకులు అవుతున్నాయి, అసలు ఏ పని అవ్వట్లేదు అంటే మాత్రం తప్పకుండా మీ జాతకాన్ని చూపించండి. ఎందుకంటే సంథింగ్ ఏదో దశ దోషం కూడా ఉండొచ్చు. అక్కడ మనకు కరెక్ట్ రెమెడీ అనేది తెలుస్తుంది. సరే, ఇవాళ దీపారాధన. నల్ల ఒత్తి, మట్టి ప్రమిద, ఇంటి బయట దీపం. నల్ల ఒత్తితో, నువ్వుల నూనెతో మట్టి ప్రమిద, త్రయోదశి కదా, మట్టి ప్రమిదలో దీపం వెలిగించండి. ఇది ఇంటి బయట. ఆ దీపం కొండెక్కకుండా మీకు ఎక్కడ తులసి చెట్టు దగ్గర అయితే తులసి చెట్టు దగ్గర, లేదా ఇంకా తులసి చెట్టే బెస్ట్ కదా, తులసి చెట్టు దగ్గర దీపారాధన చేయండి. ఈ దీపారాధన సూర్యాస్తమయం లోపు చేయాలి. ఎందుకంటే త్రయోదశి రోజు ఎప్పుడు కూడా సూర్యాస్తమయం లోపు దీపారాధన చేయడం చాలా విశేషం. ఈ దీపారాధన నేను చెప్పిన విధంగా సూర్యాస్తమయం లోపు ఇంటి బయట తులసి అమ్మవారి దగ్గర దీపారాధన చేయడం ద్వారా ఆడవారు కానీ మగవారు కానీ ఎవరు చేసినా లక్ష్మీ యోగం కలుగుతుంది. ఈ రాహు నక్షత్రంలో త్రయోదశి రోజు ఈ దీపారాధన ధనప్రాప్తి, ఆ పరిహారము చాలామందికి తెలియదు. అందుకే ఈ ఛానల్లో ఎన్నో అద్భుతమైన రహస్యాలు వివరణ చేస్తున్నాను. తప్పకుండా ఆచరించండి, సంపూర్ణ లక్ష్మీ కటాక్షాన్ని పొందండి. ఇక అదృష్టం, ఐశ్వర్యం. జ్యోతిష్యం ప్రతిరోజు అనేక ఛానల్లో, అనేక మాధ్యమాల్లో, పుస్తకాల్లో మనము జ్యోతిష్యాన్ని గురించి వింటుంటాం, చదువుతుంటాం. ఆసక్తిగా మన గురించి కూడా తెలుసుకోవాలని ప్రయత్నిస్తాం. అయితే ఇక్కడ జ్యోతిష్య శాస్త్రంలో సక్సెస్ రేట్ ఎంత? జ్యోతిష్య శాస్త్రంలో మనస్ఫూర్తిగా సరైన మార్గాన్ని సూచిస్తే 100% సక్సెస్ రేట్ ఉంటుంది. నేను చెప్పే మాట మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి కాదు, సత్యాన్ని మాట్లాడతాను. సుబ్రహ్మణ్య అనుగ్రహంతో, నాగశాస్త్రం ద్వారా. కలియుగంలో మీరు ఒకటి గమనించండి, మనం ఏ నిధి నిక్షేపాలకైనా, ఏ బంధనాలకైనా నాగబంధనాలు వాడుతూ ఉంటారు. కొన్ని సంవత్సరాల క్రితం నుంచి, రాజుల కాలం నుంచి నాగబంధనం వేసినటువంటివి ఎంతో పవర్ఫుల్. ఎందుకంటే కలియుగంలో వెంటనే ఒక అద్భుతమైన యోగాన్ని పొందేది నాగ శాస్త్రంలో ఉంటుంది. అటువంటి నాగశాస్త్రం ద్వారా ఎన్నో పరిహారాలు ఎంతోమందికి అందించాను. ఈ ఛానల్ ద్వారా ఎంతోమంది ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు నేను నాగశాస్త్రం ద్వారా పరిహారాలు అందించిన తర్వాత ఎంతో రిలీఫ్ అయ్యారు. నేను కేవలం మనం ఒకసారి తెలుసుకోవడానికి నేను మీకు చదువుతానంటే అన్ని పేర్లు గుర్తుండకపోవచ్చు, నేను రాసుకున్నాను. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే అంటే ఏది సత్యమో అంటే మనకు క్లియర్గా వాళ్ళ డీటెయిల్స్తో సహా ఉన్నాయి. రాజా రమణి, కరీంనగర్, జాబ్ కోసం. సిద్ధార్థ తండ్రి కాల్ చేశారంటే తండ్రి సంప్రదించాడు అబ్బాయి జాబ్ కోసం. తండ్రి పేరు సురేంద్ర. అలాగే
కమల్ విజయవాడ నుండి వ్యాపారం ధనలాభం కోసం, ప్రియదర్శిని జగ్గేపేట నుండి తన ఆరోగ్యం గురించి. వీళ్ళందరూ సక్సెస్ అయిన వాళ్ళు. అంటే నేనేదో పేర్లు చదవట్లేండి, ఖచ్చితంగా దత్తాత్రేయ స్వామి అనుష్ఠానం చేస్తాను నేను. నాగశాస్త్రం ద్వారా ఎంతోమంది జీవితాలు బాగుపడ్డాయి. భాస్కర్ రాజమండ్రి జాబ్ గురించి, కృత్తిక అమ్మాయి పేరు హైదరాబాద్ నుండి చదువు గురించి, బాలాజీ ఆదిలాబాద్ కోర్టు సమస్యల గురించి, రవి నెల్లూరు వ్యాపారం ధనయోగం గురించి, సీతాలక్ష్మి గుంటూరు భర్త మారాలి అని చెప్పి తను సంప్రదించడం ద్వారా తనకు సక్సెస్ అయింది. రాధిక హైదరాబాద్ తను విదేశాలకు వెళ్ళాలని చెప్పి మా దగ్గరకు వచ్చాక తను విదేశాలకు వెళ్ళింది. గోపి నల్లగండ్ల హైదరాబాద్లో తను జాబ్ గురించి ఎంతో సఫర్ అవుతూ నన్ను కలవడం జరిగింది. 100% జాబు రావడం జరిగింది. మంజునాథ బెంగళూరు డబ్బు సమస్య, ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు ఉన్న వ్యక్తికి ఉపశమనం పొందాడు ఆయన. రోహిణి తర్వాత వరంగల్ నుంచి రోహిణి దంపతులు సంతానం గురించి. అలాగే ఋషి చెన్నైకి, అంటే చెన్నైలో ఉంటారు ఆయన, చెన్నైలో చదువుకున్నారు. యుఎస్ వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, అక్కడ జాబ్ చేయాలని వారు రావడం. ఇలా కొన్ని పేర్లు, ఇలా ఎంతో లిస్ట్ ఉంది. అంటే మనం ఏదో అంత ప్రూఫ్ కోసం ఇక్కడ ఏదో డిస్ప్లే చేయటం అలా చేయను. ఒక నామమాత్రం, అంటే జెన్యూన్గా మనం ఏదో వాంటెడ్గా క్రియేట్ చేసినటువంటివి కాదు. తప్పకుండా ఒక సమస్య, విదేశాలకు లేదంటే పలానా ఉద్యోగం రావాలి, మంచి జాబ్ రావాలి, జాబ్ ఉంది కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు, మంచి జాబ్ రావాలి, లేదు ఆర్థిక ఇబ్బందులు పోవాలి, అప్పులు పోవాలి, లేదు జీతం పెరగాలి, జాబ్ మారాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే ఎంతోమంది సంతానం గురించి, వివాహం గురించి, ఇలా అనేక సమస్యల గురించి నన్ను వ్యక్తిగతంగా కలిశారు. కొంతమంది రాలేని వాళ్ళు, కుదరని వాళ్ళు ఫోన్ ద్వారా సంప్రదించారు. ఇక్కడ నేను గొప్ప అని మీకు చెప్పట్లేదు, నాగశాస్త్రం ఎంతో గొప్పది. కలియుగంలో నేను మళ్ళీ చెప్తున్నాను, తప్పకుండా కలియుగంలో నాగశాస్త్ర సంబంధితమైన పరిహారాలు, జ్యోతిష్య శాస్త్రంలో జపాలు చేసుకోండి లేదా ఫలానా హోమాలు చేయండి అని ఉంటుంది. వాటి వల్ల ఉపశమనము 100% ఉపశమనం పొందిన వాళ్ళు ఉన్నారు. అలా మనకు నాగశాస్త్రంలో కూడా వెంటనే ఇమీడియట్లీ దైవారాధన, సుబ్రహ్మణ్య మహారాధన, దత్తాత్రేయ మహారాధన, వీటి వల్ల వెంటనే ఉపశమనం పొందేటటువంటి అవకాశాలు ఎన్నో సంవత్సరాలుగా నేను చూస్తున్నాను. చాలామందికి పరిహారాలు ఇచ్చాను. నేను మీకు చెప్పేది ఒకటే, నా కలియుగంలో జ్యోతిష్య శాస్త్రం ద్వారా అనేక జపాలు, అంటే జపాలు చేయించాము, పెళ్లి గురించి, ఉద్యోగం గురించి, సంతానం గురించి, లేదా ఇంకో సమస్య, జపాలు చేసినా, హోమాలు చేసినా, ఎన్ని చేసినా కూడా అసలు మార్పు లేదు, ఫలితం లేదు, ఏమాత్రం కూడా మాకు ఉపయోగం లేదు అన్నవాళ్ళు తప్పకుండా నాగశాస్త్రం ద్వారా వెంటనే మీ సమస్య విముక్తి అవుతుంది. మీరు ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు లేదా డైరెక్ట్ వచ్చి నన్ను కలవచ్చు. కొంతమందికి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ లేదు, టైమ్ ఆఫ్ బర్త్ సరిగా తెలియదు, కరెక్ట్ టైం తెలియదండి, డేట్ ఆఫ్ బర్త్ సరిగా తెలియదు అన్న వాళ్ళు కూడా ఏం కంగారు పడద్దు. మీ మొత్తం జాతకము చూసిన తర్వాత వేలిముద్రలు, నాడీ జాతకం, నాడీ కోర్స్ అనేది చేశాను నేను. నాడీ జాతకం ద్వారా మీకు పరిహారాన్ని, ఉపశమనాన్ని ఏ విధంగా పరిహారం చేసుకోవాలో చెప్తాను. అలాగే మీకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ లేకపోయినా మీ రాశి నక్షత్రాన్ని బట్టి, గోచార ఫలితాన్ని బట్టి మీకు యోగము, అవయోగము లేదా ఏ దోషం ఉంది, ఏం పరిహారం చేస్తే మీ సమస్యలు పోతాయి అన్నది 100% నాగశాస్త్రంలో తెలుస్తుంది. ఏమండి, నేను ఒక్కటి చెప్తాను, నేను ఎంతోమందికి అనేక ప్రాయశ్చిత్తాలు అందించాను. అన్నీ దేవతారాధనకు సంబంధించే. భగవంతుణ్ణి నమ్ముకున్న వాళ్ళు, భగవత్ ఆరాధన చేసేవాళ్ళు, భగవత్ ఆరాధనలో ఉన్న వాళ్ళకి ఎప్పుడూ అన్యాయం జరగదు. వాళ్ళ కోరిక ఎప్పుడు కూడా నెరవేరలేదు అని ఉండదు. ఎందుకంటే కరెక్ట్, అంటే అసలు జాతకం ఏంటి, ఏ నక్షత్రము, అసలు ఏ దోషం ఉంది, కరెక్ట్ అయినటువంటి పరిహారం ఇస్తే 100% రిజల్ట్ ఉంటుంది. కొంతమందికి ఒక క్షేత్రానికి వెళ్ళండి, అక్కడ నిద్ర చేయండి పలానా నక్షత్రంలో అని చెప్పాను, వాళ్ళ సమస్య పోయింది. ఇంకొంతమందికి
పితృపూసలు ఉంటాయి. ఆ పితృపూసలు నేను చెప్పినటువంటి తిథిలో నదిలో వదిలిపెట్టండి, ఆ దోషం పోతుందని చెప్పాను. ఇలా ఎన్నో పరిహారాలు నాగశాస్త్రంలో ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మీ జాతకాన్ని చూపించండి, నేను ఇచ్చే పరిహారం చేయండి, అన్ని సమస్యలు పోతాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీకు కూడా నమ్మకం ఉంటే ఖచ్చితంగా సంప్రదించండి. ఇక కార్యసిద్ధి మంత్రం. ఓం వాం లక్ష్మీనారాయణాయ నమః. ఓం వాం లక్ష్మీనారాయణాయ నమః. ఓం వాం లక్ష్మీనారాయణాయ నమః. ఈ మంత్రాన్ని 5 సార్లు రాసి 108 మార్లు జపించండి. ఈరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లేదా రాత్రి పడుకునేలోపు ఈ శతభిష నక్షత్రంలో ఈ మంత్రాన్ని చదివితే కోర్టు సమస్యలు తొలగిపోతాయి. లక్ష్మీనారాయణ అనుగ్రహంతో సుదర్శన యోగం కలిగి కోర్టు సమస్యలు తొలగిపోతాయి. తప్పకుండా ఈ మంత్రాన్ని జపించండి.